హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఇవాళ పూరికి స్టార్ట్ అవుతున్నాను అనమాట. ఒడిశాలో ఉన్న పూరికి వెళ్తున్నాము. సో మనం వెళ్ళేటప్పుడు నేను మిగతా విషయాలన్నీ చెప్తాను. చూస్తున్నారు కదా, టైం వచ్చి 6:33 అవుతుంది. మన ట్రైన్ వచ్చి 6:45 అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద అయితే ఉంది మన ట్రైన్ నెంబర్ వచ్చి 07221. సికింద్రాబాద్ టు సాంత్రాగచ్చి ట్రైన్ ఇది. ఇదే అనమాట మన ట్రైన్, వచ్చేసాము. సో మేబీ ట్రైన్ డిలే ఉన్నట్టుంది. సో చూద్దాం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ట్రైన్ అయితే. మేము బుక్ చేసుకున్న కంపార్ట్మెంట్ వచ్చి S11 అనమాట. S11లో 37 and 38. ఈ ట్రైన్కి వచ్చి స్లీపర్ క్లాస్ ఉంది, ఫస్ట్ క్లాస్ ఉంది, సెకండ్ క్లాస్ ఉంది అండ్ జనరల్ కూడా ఉందన్నమాట. మొత్తానికి మన S11 కోచ్ వరకు అయితే వచ్చేసాము. పదండి మన సీట్లోకి అయితే వెళ్ళిపోదాం. నాకు ఇచ్చిన రేక్స్ అయితే చాలా పాత అనే చెప్పాలి. ఎప్పుడో పాత ట్రైన్ పట్టుకొచ్చేసారు. సో మన సీట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, 37 and 38 అనమాట మేము బుక్ చేసుకున్న సీట్స్. మన ట్రైన్ పక్కన ఇంకొక ట్రైన్ కూడా ఉంది, సికింద్రాబాద్ టు కర్నూలు సిటీ. సో ఆల్మోస్ట్ ఇవాళ అన్ని ట్రైన్స్ అయితే కొంచెం డిలేనే నడుస్తున్నాయి, ఎందుకో మరి తెలీదు. చూసారు కదా, టైం వచ్చి 7:30 అవుతుంది. 6:45 స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ 7:30కి స్టార్ట్ అయింది. సో చూద్దాం పదండి నెక్స్ట్ ఇంకా మనకి ఎంత డిలే నడుస్తుందో ఈ ట్రైన్ అనేది. అన్ని రైల్వే స్టేషన్స్ అయితే అప్గ్రేడేషన్ అవుతున్నాయి ప్రెజెంట్. సో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ ప్రతి రైల్వే స్టేషన్ మాత్రం కన్స్ట్రక్షన్లోనే ఉంది. హైదరాబాద్ నుంచి అయితే పూరికి మనకి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. కుర్దా రోడ్ అని ఉంటుంది అనమాట, దాని ముందు స్టాప్. అక్కడ వరకు అయితే ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. తిరుపతి టు పూరి అయితే డైరెక్ట్ ట్రైన్ ఉంది మనకి. సో ఎవరైనా తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మీరు డైరెక్ట్గా పూరికి అయితే రీచ్ అవ్వచ్చు. మమ్మల్ని ఆల్మోస్ట్ 3 hours అయితే ఇక్కడ ఆపేశారు ట్రైన్ని. సమ్ టెక్నికల్ ఇష్యూ వచ్చిందని చెప్పని. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుందేమో తెలియదు. ఇక్కడ ఈ ట్రైన్లో కూర్చొని విసుగొచ్చింది అసలు. పేరుకి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనే కానీ అసలు ఎంత డిలే నడుస్తుందంటే ట్రైన్ మాత్రం చిరాకు వస్తుంది. ఇప్పటికీ ఆల్మోస్ట్ 4.5 hours డిలే అయిందంటే మళ్ళీ ఆపుకుంటూ వెళ్తున్నాడు అసలు. ఇప్పటికే లేట్ అయిందంటే ఇంకా స్లోగా వెళ్తున్నాడు అసలు. ఎప్పటికి రీచ్ అవుతామో ఏమో, మన ప్లాన్ అంతా బిస్కెట్ అయ్యేటట్టే ఉంది. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడే మనది. ఆల్మోస్ట్ 4.5 hours డిలే అయితే నడుస్తుంది. అక్కడ కనిపిస్తుంది కదా ఒక బోగి రైట్ సైడ్, అదే అనమాట. అది టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల మనకి ఇంత డిలే అయింది ఇక్కడ. సో అసలు ఏం ఇష్యూ వచ్చిందో ఎవరైతే క్లారిటీ ఇవ్వలేదు. సో మనం రైల్ మదద్లో మెయిల్ చేస్తే వాళ్ళైతే చెప్పారు ఇట్లా బోగి ఇష్యూ ఉంది, అందుకనే లేట్ అవుతుంది అని చెప్పని. చూస్తున్నారు కదా, ఇక్కడ నడికుడి నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యాము. మనకి ఇక్కడికి ఆల్మోస్ట్ 4.5 hours అయితే డిలే ఉంది ట్రైన్. సో చూద్దాం మన డెస్టినేషన్కి ఎంత లేట్ అవుతుందో, ఇంకా మధ్యలో ఎన్నిసార్లు ఆపుతాడో ఈ ట్రైన్, అసలు ఏం అర్థం కావట్లేదు. పూరికి రీచ్ అవ్వాలంటే ట్రైన్లోనే కాదు, మనం రోడ్వేలో కూడా వెళ్ళొచ్చు, లేదంటే ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. ఒకవేళ రోడ్లో వెళ్ళాలి అనుకుంటే మనకి ఆల్మోస్ట్ 1100 kilometers అయితే ఉంటుంది డిస్టెన్స్. సో మీరు మీ ఓన్ వెహికల్లో లేదంటే మీరు బస్లో అలా వెళ్ళాలనుకుంటే మాత్రం రోడ్వే ప్రిఫర్ చేయొచ్చు. ఒకవేళ రోడ్వే ప్రిఫర్ చేసినట్టయితే మీకు ఆల్మోస్ట్ 20 hours టైం పడుతుంది. సో మీరు డ్రైవింగ్ చేయాలి అనుకుంటే మాత్రం రోడ్లో వెళ్ళండి, లేదు అంటే మాత్రం మీరు ఫ్లైట్ బుక్ చేసుకుంటే బెస్ట్. ట్రైన్ కూడా మీకు అప్పుడప్పుడు డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యాజ్ పర్ మీ షెడ్యూల్ ప్రకారం మీరైతే బుక్ చేసుకోండి మీరు ఏ విధంగా వెళ్ళాలి అని.
మాటల్లో అయితే మనం గుంటూరుకి రీచ్ అయిపోయాము. సో నేనైతే ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానమాట. ఎందుకంటే ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ లేదు. సో ఓన్లీ సమోసా ఇట్లా స్నాక్స్ అమ్ముతున్నారు తప్ప ఫుడ్ అయితే ఏం లేదనమాట. ఆల్రెడీ మన ట్రైన్ వచ్చి చాలా డిలే నడుస్తుంది కదా. సో దానికోసం అని చెప్పి నేనైతే ఫుడ్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. సో డోర్ దగ్గరకు వచ్చి వెయిట్ చేయమని చెప్పారన్నారనమాట డెలివరీ బాయ్. చూస్తున్నాను ఎక్కడున్నారని వాళ్ళు. ఈ వీడియోని గుంటూరు నుంచి ఎవరైనా చూస్తున్నా మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నాకు ఫేవరెట్ అనమాట. ఇక్కడ గుంటూరులో టిఫిన్స్ చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటాయి. నేను చాలాసార్లు విజిట్ చేశాను గుంటూరుకి. వచ్చినప్పుడల్లా నేను మాత్రం తప్పకుండా ఇక్కడ టిఫిన్స్ కానీ మీల్స్ కానీ తప్పకుండా చేస్తాను నేను. వచ్చేసింది మా ఆర్డర్ అయితే మొత్తానికి. తను ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు డెలివరీ బాయ్. సో తీసేసుకున్నాను నేను. అలానే ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకుందామని చెప్పి ఇక్కడ నేను దిగాను. సో ఇక్కడ 20 రూపీస్కి అమ్ముతున్నారు వాటర్ బాటిల్ రైల్వే స్టేషన్లో. యాక్చువల్లీ అదైతే 15 రూపీస్. సో ఆల్రెడీ మనకు తెలుసు ఇష్యూ అనేది. సో అదైతే కంటిన్యూ అవుతుంది. దాని గురించి అయితే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అది సాల్వ్ కాని విషయాల గురించి ఎంత మాట్లాడుకున్నా టైం వేస్ట్. చలో పదండి, గుంటూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం మనము. ఇప్పటికే చాలా లేట్ అయింది. సో చూద్దాం, ఇప్పుడైతే ఫస్ట్ మనం లంచ్ చేసేద్దాము. లంచ్ చేసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదా, గుంటూరు నుంచి స్టార్ట్ అయిపోయాము. బాయ్ బాయ్ గుంటూరు జంక్షన్. మాకైతే 200 రూపీస్ పడింది అనమాట ఒక ప్లేట్. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంది. కృష్ణా రివర్ అయితే దాటుతున్నాం మనము. విజయవాడకి అవుటర్లో ఉన్నాము, దగ్గరలో. ఇంకొక 5 to 10 మినిట్స్లో అయితే మనం విజయవాడ రైల్వే స్టేషన్కి ఎంటర్ అయిపోతాము. సో వాటర్ అయితే ఇంకా తక్కువనే ఉన్నాయి. వర్షాలు ఇంకా బాగా పడితే వాటర్ అయితే లెవెల్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో విజయవాడ రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ లోకోమోటివ్స్, విజయవాడ లోకోమోటివ్స్ అనమాట. ఇక్కడ మెయింటెనెన్స్ షెడ్ కూడా ఉంటుంది. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. సో మనమైతే విజయవాడకు వచ్చాము. ఆల్మోస్ట్ ఒక 5 hours డిలే నడుస్తుంది ట్రైన్. సో ఇక్కడ ప్యాసింజర్స్ అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, 5:45 అవుతుంది టైమ్. అసలు పొద్దున ఒక్క ట్రైన్ బోగి ఖరాబ్ అవ్వడం వల్ల మనకి ఇంత డిలే నడుస్తుంది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చి 5.5 hours డిలే నడుస్తుంది. ఇలా అయితే మన ప్లాన్స్ మొత్తం అసలు బిస్కెట్ అయిపోయినట్టే. ఇప్పటికే అర్థమైపోతుంది మనకి ప్లాన్ అంతా తారుమారు అయిపోయిందని. సో నెక్స్ట్ ఇంకా ఎట్లా అన్నది ప్లాన్ చేసుకోవాలి. రేపు మార్నింగ్ ఏ టైంకి దిగుతామో అక్కడ. అది దిగిన తర్వాత మళ్ళీ మేము పూరి రీచ్ అవ్వాలి. అక్కడ నుంచి నేను యాక్చువల్లీ ట్రైన్ బుక్ చేసుకున్నాను అనమాట, పూరికి రీచ్ అవ్వడానికి కుర్దా రోడ్ నుంచి. సో ఆ ట్రైన్ కూడా మిస్ అయిపోతాము. సో అన్ని పైసలు బొక్క, టైం వేస్ట్. సో చూద్దాం నెక్స్ట్ మనం ఎట్లా ఏంటి అనేది ప్లాన్ చేయాలి ఇంకా దిగిన తర్వాత మళ్ళీ. సో ట్రైన్లో వెళ్ళేటప్పుడు మాత్రం మీరు కొంచెం టైం తీసుకొని ప్లాన్ చేయండి. ఎందుకంటే ట్రైన్స్ ఒక్కొక్కసారి డిలే అవుతాయి అనమాట. అది ఎంత డిలే అవుతాయని కూడా చెప్పలేము. మేము ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అయితే ఆల్మోస్ట్ 8 hours డిలే అయింది. సో అట్లా అనమాట, మనం ఏది గెస్ చేయలేము ఎంత టైంలో రీచ్ అవుతాము అనేది.
గోదావరి రివర్కి అయితే వచ్చేసాం మనము. ఇక్కడ లైటింగ్స్ అవన్నీ చాలా బాగా పెట్టారు. మనం లాస్ట్ టైం పాపికొండలు ట్రిప్కి వచ్చినప్పుడు కూడా చూపించాను మీకు. ఎవరైనా మిస్ అయింటే చూడండి. అక్కడ మనం పాపికొండలు ట్రిప్కి వెళ్ళినప్పుడు రాజమండ్రి సిటీ అవన్నీ చూపించాను. ఎప్పుడో ఈవినింగ్ 4 o'clockకి రావాల్సింది ఆల్మోస్ట్ 10 o'clockకి రీచ్ అయిందనమాట ట్రైన్ ఇప్పుడు మన రాజమండ్రికి. సో ఇప్పటికైతే రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ మిగతా విషయాలు మాట్లాడుకుందాము. సో ప్రస్తుతానికైతే మేము రాజమండ్రి క్రాస్ అవుతున్నాము. ఆల్మోస్ట్ టైం వచ్చి 10:40 అవుతుంది. సో మిగతా విషయాలు అయితే మనం రేపు పొద్దున మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. ఇది డే 2 అనమాట. మనం రాత్రి ఆల్మోస్ట్ విజయనగరం, శ్రీకాకుళం ఇవన్నీ క్రాస్ అయిపోయి అయితే మనం ఒరిస్సాలోకి ఎంటర్ అయిపోయాము. సో ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. సో ప్రజెంట్ వచ్చి చిల్కా లేక్ దగ్గర ఉన్నాము. నేను మీకు చూపిస్తాను చిల్కా లేక్ అంటే ఎలా ఉంటుందని. చాలా పెద్దదన్నమాట అసలు చిల్కా లేక్. మన ఏషియాలోనే నెంబర్ 2 ప్లేస్లో ఉంది. అంత పెద్దదన్నమాట. ఈ లేక్ మొత్తం వచ్చి 1100 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. అంటే చూసుకోండి ఎంత పెద్దదో అసలు ఈ లేక్. సో మన ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ లేక్ అనమాట. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో ఈ లేక్ పక్కన ట్రావెల్ చేయడం చాలా బాగుంది అసలు. ఇందులో ఎన్నో ఐలాండ్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే బోటింగ్కి ప్లాన్ చేసుకోండి. మీకు అక్కడ లోకల్లో తిప్పి చూపిస్తారు ఆ బోటింగ్ వాళ్ళు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. ఎవరైనా పూరికి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ప్లాన్ చేయండి చిల్కా లేక్లో. ఇక్కడ కూడా చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. ఇందులో బోటింగ్ ఉంటుంది, ఇంకా రకరకాల యాక్టివిటీస్ అయితే ఉంటాయి. తప్పకుండా మీరు విజిట్ చేయడానికి అయితే ప్లాన్ చేసుకోండి. ఎప్పుడో మార్నింగ్ 3 o'clockకి దిగాల్సింది మేము. ఇప్పుడు టైం వచ్చి 8 అవుతుంది దగ్గర. సో ఆల్మోస్ట్ మనకి 5 hours డిలే అయితే అయింది ట్రైన్. ఇది వచ్చి స్పెషల్ ఎక్స్ప్రెస్ ప్లస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. బట్ ఏం సూపర్ ఫాస్ట్ ఏమో కానీ ఇంత డిలే నడుస్తుంది అసలు. ఫైనల్లీ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. కుర్దా అవుటర్లో ఉన్నామన్నమాట. సో ఇప్పుడు ఈ కుర్దా జంక్షన్లో దిగేసి మనం ఇక్కడ నుంచి అయితే పూరికి స్టార్ట్ అయిపోవాలి. సో నేను మార్నింగ్ ఆల్రెడీ 4 o'clock ఒక ట్రైన్ బుక్ చేశాను కుర్దా రోడ్ టు పూరికి. ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది, బిస్కెట్ అయిపోయింది మన ఈ ట్రైన్ డిలే అవ్వడం వల్ల. సో ఆ టికెట్స్ బొక్క. ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా వెళ్ళాలనేది చూడాలి. యాక్చువల్లీ ఇంకొక ప్యాసింజర్ ట్రైన్ ఉంది అన్నారు. బట్ అది ప్యాసింజర్ అంటే ఎంత లేట్ వెళ్తుందో తెలుసు కదా మనకి. సో అందుకనే రిస్క్ చేయదలుచుకోలేదు. బట్ చూద్దాం. అక్కడైతే రెడీగా ఉంది చూడండి ఆల్రెడీ. అదే ట్రైన్ అనమాట, కుర్దా రోడ్ టు పూరికి వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్. ఈ కుర్దా రోడ్ జంక్షన్ కూడా చాలా పెద్దదే అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 7 ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. రైల్వే స్టేషన్ అయితే చాలా నీట్గా ఉంది అసలు. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత నీట్గా ఉంటుందని చెప్పని. చూద్దాం పదండి. మేము యాక్చువల్లీ ఇంకా ఇక్కడే ఫ్రెష్ అప్ అవుదాం అనుకున్నాము. ఇక్కడ ఈ ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళని అడిగాం, లోకల్లో ఉండే వాళ్ళని. సో ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి అమ్యూనిటీస్ అవన్నీ చాలా నీట్గా ఉంటాయి అని చెప్పన్నారు. సో లెట్స్ మనం కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి అక్కడైతే. ఈ కుర్దా రోడ్లో మాత్రం అమ్యూనిటీస్ చాలా బాగున్నాయి. ఈ రెస్టారెంట్ అంత ఏం లేదు కానీ మనం ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి చాలా నీట్గా ఉన్నాయి అసలు. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత నీట్గా ఉంటాయని. మళ్ళీ ప్యాసింజర్లో వెళ్తే టైం వేస్ట్ అవుతుందని చెప్పని మేమైతే క్యాబ్ మాట్లాడేసుకున్నాం అనమాట ఇక్కడ నుంచి. సో టైం చూసారు కదా, 8:35 అయింది. సో ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 2 వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయి. పూరి జగన్నాథ్ టెంపుల్ అండ్ కోనార్క్ టెంపుల్ అనమాట. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. కీప్ స్మైలింగ్.